అంత దరిద్రం రావాలండి, ఇళ్లలోకి రావాలా? ఇది పంతంగా ఉండాలమ్మా. ముఖ్యంగా మహిళామణులకు నమస్కారం చేస్తున్న పిల్లల్ని ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడనివ్వకండి, తెలుగు మాత్రమే మాట్లాడేలా చేయండి. మమ్మీ అంటే కుదరదని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి. అమ్మ మీరే చెప్పాలి, మీరే కాపాడాలి భాషని. అదేదో గొప్పగా భావించక మమ్మీ డాడీ మాటలు పోవలసిందే ఖచ్చితంగా. వాళ్ళ ముందు మాట్లాడామంటే మన భాషను మనం అపవిత్రం చేసుకున్నట్టే, అపచారం చేసినట్టే. ఏ పాఠశాలల్లో తప్పనిసరి అయితే ఇంట్లో తప్పనిసరి చేయలేమండి. తమిళనాడులో చేస్తున్నారే, కర్ణాటకలో చేస్తున్నారే, మలయాళంలో చేస్తున్నారే, మనం ఎందుకు చేయలేమండి? ఎందుకు ఈ జాతి ఇంత వెనకబడిపోతుంది? ఎందుకు ఇంత బానిసత్వంలో ఉంది ఆంగ్ల దేశానికి? ఆంగ్లేయుల పేరు ఆంగ్లాన్ని బట్టి గడుస్తున్నామే సిగ్గు లేకుండాను. ఇంటనే నీయు బయటనేని మాట ఆడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఇక్కడ వేదిక మీద కింద ఉన్న ఉద్యోగస్తులందరినీ దండం పెట్టి కోరుతున్నా, రేపు పొద్దున్న నుంచే మీ సంతకాలు తెలుగులో చేయండి, మార్చేయండి పద్ధతి. నేను 78 జూన్ 26వ తేదీని ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరింది మొదలు ఈ రోజు వరకు ఎక్కడ సంతకం పెట్టినా గనరా అంటే గరికిపాటి నరసింహరావు, అంతకంటే లేదు. ఇక్కడ గనరా అంటే గరికిపాటి నరసింహరావు, అంతే. గనరా కలిపేసి 78-26 మా ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి గారని ఉన్నారు అక్కడ. ఏమండి ఇక్కడ తెలుగులో పెట్టిన సంతకం, అంతవరకు ఏదో మామూలు చదువుకుంటే ఏదో జీవీబీ అన్నారని ఏదో పెట్టేవాళ్ళు. అంత పొడుగు పట్టదు కూడా, ఉద్యోగం రిజిస్టర్ సన్నగా ఉంటుంది కదా, తెలుగులో పెట్టండి అన్నారు. ఒక్క క్షణం ఆలోచించా, తెలుగులో నా సంతకం ఎలా అందంగా నిర్మాణం చేసుకోవాలని. మా హెడ్ మాస్టర్ ఓ తెల్ల కాగితం ఇచ్చారు నాకు, దాని మీద 4 సార్లు గీక గనరా అనేది సరిపోయింది. గరికిపాటి నరసింహ రావు సరిపోయింది. ఆ 3 గెలిపాను గనరా. ఇప్పటి వరకు ఆస్తులు కొన్నా అమ్మినా అదే సంతకం, తిరుగులేదు. ఇంకా తెలుగులో సంతకం చేయాలనే నియమం పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోలేమండి? అలా ఎలా వీలు అవుతుంది? మనం చేస్తే వీలవుతుంది. ఉత్తరాల మీద చిరునామా, ఈ మధ్య తపాలా బంట్రోతులు ఆశ్చర్యపోతున్నారు, తెలుగులో రాస్తే మాకు అర్థం కాదని చెబుతున్నారు వాళ్ళు. ఏం దౌర్భాగ్యం తెచ్చిపెట్టుకున్నాము. భాగ్యనగరంలో ఉన్నవాళ్ళంతా ఎక్కువ శాతం మంది తెలుగులోనే చిరునామాలు రాస్తే వాళ్ళు పట్టుకెళ్లకుండా ఉంటారా అండి? ఎవరి మటుకు అక్కడ రాజీ పడిపోతున్నాం మనం, ఎక్కడికక్కడ. అందువల్ల భాష వెనకబడుతోంది. ఎవరో ఉద్ధరించాలనుకుంటాం. ఇక్కడ ఎవరు ఉద్ధరిస్తారండి మన భాషను మనమే పాతి పెట్టుకున్నాక?